అహరహం పనిచేసే రిపోర్టింగ్ వ్యవస్థ, చేమ చిట్టుకుమన్నా స్పందించే జర్నలిస్టులు, మిగతా ఛానల్స్ కంటే ముందుగా అమిత వేగంగా జనానికి వార్తలు అందించే తీరు. ఈ క్రమంలో గత ఏడాది కాలంగా ఎన్నో స్కోర్లు, ఎన్నెన్నో సంచలనాలు సృష్టించిన ఏబిఎన్ ఇప్పుడు కూడా అదే వేగంతో దూసుకు వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ముందు ప్రసారమయ్యేది ఏబిఎన్లోనే అని తెలిసేందుకు గత ఏడాదిలో జరిగిన కీలక ఘట్టాలను ఒకసారి చూద్దాం. విజయవాడ అనండి, అమరావతి అనండి, పేరు ఏదైనా అక్కడ జరిగే ప్రతి ఘటన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, సామాజిక ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉండనే ఉంటుంది. అందుకే అమరావతిపై ఏబిఎన్ నిత్యం స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తుంది. ఏడాది కాలంలో ఏబిఎన్ అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఆర్టీసీ ప్రగతి, రథచక్రాల అభివృద్ధికి బ్రేకులు వేస్తున్న అధికారుల తీరుపై ఏబిఎన్లో వచ్చిన కథనాలు సంచలనంగా మారాయి. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఏబిఎన్లో వచ్చిన కథనాలు అక్షర సత్యాలని నిర్ధారించుకున్నారు. దీంతో అవినీతికి పాల్పడిన విజిలెన్స్ అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్టీసీ చరిత్రలో విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎక్కడ చూసినా ఏబిఎన్ కథనంపైనే చర్చించుకున్నారు. చివరకు అసెంబ్లీ లాబీల్లో సైతం ఎవరా అధికారులు అంటూ ఆరా తీసి మరీ వివరాలు తెలుసుకున్నారు. ఐఏఎస్ అధికారులు తాము దొరకకుండా తమ మేడంలతో దందాలకు డోర్లు తెరిచిన వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులను ఒకచోటకు చేర్చి సమస్యకు పరిష్కార మార్గం అప్పటికప్పుడు చూపేలా చేసిన ప్రయత్నం ప్రజల నుంచి ప్రశంసలు కురిపించింది. సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లే పరిష్కార వారిదిగా నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలకు న్యాయం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. దివ్యాంగుల పెన్షన్ నిలిపివేసిన వైనంపై ఏబిఎన్లో వచ్చిన కథనానికి సీఎం స్వయంగా స్పందించారు. దివ్యాంగులైన 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఇచ్చిన టెంపరరీ సర్టిఫికేట్లపై పెన్షన్ పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెన్షన్ నిలిపివేస్తామంటూ వారికిచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవడమే కాకుండా పిల్లలకు పెన్షన్ కొనసాగుతుంది అంటూ వారి తల్లిదండ్రులకు మెసేజ్లు అందాయి. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా కొనసాగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని తొట్టతొలిగా ప్రకటించింది ఏబిఎనే. జగన్ పార్టీ నేతలు కూడా విస్తుపోయిన వార్త అది. వైసీపీలో పెద్ద చర్చగా మారి ఆ వార్త తర్వాత నిజమైంది. రాజీనామాతో పాటు రాజకీయ సన్యాసం కూడా చేసిన విజయసాయి అప్పట్లో జగన్పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. సచివాలయంలోని అన్ని విభాగాల్లో చెత్త పేరుకుపోతున్న ఏబిఎన్ కథనం అధికారులను కదిలించింది. పాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియట్లో ఇంత చెత్త ఎందుకు పేరుకుపోయింది అని జనం ప్రశ్నించారు. ఏబిఎన్ వార్తతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి చెత్తను తొలగించారు. రాష్ట్రంలో 40,000 మందికి క్యాన్సర్ సోకినట్లు స్క్రీనింగ్ టెస్టులో వెల్లడైన విషయం ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుసుకుని ఏబిఎన్ కథనాన్ని ప్రసారం చేసింది. ప్రభుత్వ పెద్దలు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. మంత్రి సత్యకుమార్ దీనిపై స్పందిస్తూ క్యాన్సర్ నియంత్రణకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్యాంపెయిన్ నిర్వహించారు. మద్యం కుంభకోణంలో బృందాలుగా విడిపోయిన అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ క్రమంలో ఎవరి పాత్ర ఎంత ఉంది అనే అంశాలపై ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ కథనాలు అందించింది. మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పరారీ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన కథనాలతో సిట్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఇక రాజధాని నిర్మాణంలో వర్క్ ఆర్డర్ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించిన వైనాన్ని ఏబిఎన్ కళ్లకు కట్టినట్లు చూపించింది. పైగా కాంట్రాక్టర్ల ఇబ్బందులను కూడా ఏబిఎన్ ప్రసారం చేసింది. రాజధానిలో కొట్టివేసిన కంప చెట్లు అక్కడే తిరిగి మొలకెత్తుతున్నా పట్టించుకోరు అంటూ ఇచ్చిన కథనం ప్రభుత్వ వర్గాలను కదిలించింది. మంత్రి నారాయణ స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆ చెట్లను తొలగించి క్లీన్ చేయించారు. అమరావతిలో అదనంగా ల్యాండ్ పూలింగ్ నిర్ణయంతో అయోమయంలో రైతులు అంటూ వారి ఆవేదనను, అనుమానాలను ప్రతిబింబిస్తూ ఏబిఎన్లో వచ్చిన కథనాలతో ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగింది. విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ
తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శాసనసభకు రాకుండానే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్న తీరుపై అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. దాని ఆధారంగా ఏబిఎన్లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా స్పందిస్తూ వైసీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. సైబర్ క్రైమ్ బారిన చదువురాని మున్సిపల్ కార్మికులు పేదలను వదలని కేటుగాళ్లు అంటూ ఇచ్చిన కథనం పోలీసులు మున్సిపల్ వర్కర్లలో చర్చకు దారితీసింది. అమాయకులైన కార్మికులకు ఫోన్ నెంబర్లకు మెసేజ్లు పంపి డబ్బులు దోచుకున్న వైనాన్ని ఏబిఎన్ వివరించింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించి విచారణ చేయించారు. ముంబై నటి జెత్వానీ కేసులో కీలకంగా ఉన్న సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని వ్యవహారాలను వివరిస్తూ ప్రసారం చేసిన కథనం ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్లు అయి ఉండి ఒక యువతి పట్ల వారు వ్యవహరించిన తీరు అమానుషం అంటూ ప్రజలతో పాటు పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. సిఐడి కస్టడీలో ఉన్న పిఎస్ఆర్ తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన వైనం ఏబిఎన్లో ప్రసారమైంది. దానిపై డీజీపీ సీరియస్ అయి విచారణకు ఆదేశించడంతో పాటు జైలర్ను బదిలీ చేశారు. చిక్కడు దొరకడు స్కాట్లాండ్లో రాజ్కేశ్ రెడ్డి అంటూ ఏబిఎన్లో వచ్చిన కథనం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత అటువైపు నుంచి వచ్చే అన్ని విమాన మార్గాలపై దృష్టి పెట్టి కెసిరెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్లో క్షేత్రస్థాయి ఉద్యోగులంతా వైసీపీ గ్యాంగ్ అంటూ ఏబిఎన్ కథనం ప్రసారం చేసింది. దానిపై స్పందించిన కూటమి ప్రభుత్వం 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఫైబర్ నెట్లో వైసీపీ హయాంలో ఎన్నో లీలలు అంటూ వ్యూహం సినిమాకు 2 కోట్లు ఇచ్చిన వైనంపై ఏబిఎన్లో కథనాలు స్పందించిన ప్రభుత్వం 2.5 కోట్లు చెల్లించాలి అంటూ సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చింది. చెత్త పన్ను వసూలు చేశారు, ప్రభుత్వానికి చెల్లించలేదు అంటూ గత వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ జరిగిన విధానాన్ని వివరిస్తూ వేసిన కథనం చర్చగా మారింది. ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశిస్తూ ఆ డబ్బును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ప్రకాశం బ్యారేజ్ పటిష్టతపై అనుమానాలు, గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం అంటూ అక్కడ పరిస్థితిని వివరిస్తూ ఇచ్చిన కథనంతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు. వెంటనే పనులు చేపట్టి బ్యారేజీ పటిష్టతకు అవసరమైన చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అప్పనంగా శారదా పీఠానికి కట్టబెట్టిన భూములు వ్యవహారంపై ఏబిఎన్లో వచ్చిన కథనంతో ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గనుల వెంకటరెడ్డికి జిల్లా జైల్లో రాజభోగాలపై ఏబిఎన్లో వచ్చిన కథనాలపై సీఎం సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. క్లాక్ రూమ్ల పేరుతో భవానీ భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు అంటూ ఇచ్చిన కథనంపై దుర్గగుడి అధికారులు స్పందించి కాంట్రాక్ట్ను రద్దు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సమస్యలు, ఘటనలపై ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. కొన్ని కథనాలకు అభినందనలు వెల్లువెత్తాయి. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులకు ఉచిత భోజనం పథకంపై ఏబిఎన్ స్పాట్ లైట్లో ప్రత్యేక కథనం ప్రసారమైంది. సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో దాన్ని పోస్ట్ చేసి ఏబిఎన్కు అభినందనలు తెలియజేశారు. అన్నదాన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాపట్ల మండలం సూర్యలంక వద్ద మత్స్యకారుల భూముల కబ్జాకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నించాడు. ఏబిఎన్ కథనంతో స్పందించిన యంత్రాంగం జాలర్ల స్థలాల ఆక్రమణను నిలుపుదల చేయించింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు చెరువు భూమికి సంబంధించి 2500 కుటుంబాల ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ సమస్యపై ఏబిఎన్ కథనం ప్రసారం చేసింది. ఇంటి స్థలాలను చెరువు భూమి సర్వే నెంబర్ నుంచి ప్రభుత్వం తొలగించి పేదలకు మేలు చేసింది.